మనం జాబ్ చేస్తున్నప్పుడు మన గ్రాస్ సాలరీతో పాటు ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, అంటే మనం డైరెక్ట్ స్టాక్స్లో కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ప్రాఫిట్ బుక్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనం అందులో ఇన్ఫార్మ్ చేయాలి. అందుకోసమని మనం ITR 2 అనేది ఈ ఫైలింగ్ చేసుకోవాలి. ITR 2లో ఈ ఫైలింగ్ చేసినప్పుడు మనకు గ్రాస్ సాలరీ కానీ లేకుంటే మనకు వచ్చిన బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, FD ఇంట్రెస్ట్ కానీ, సేవింగ్ ఇంట్రెస్ట్ కానీ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. కాబట్టి మనకు దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు. కానీ ఒకవేళ మనము ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే ఆ ప్రాఫిట్ వచ్చిన వాల్యూస్ని మనము డేట్ వైజ్ బ్రేక్ చేసుకోవాలి. ఆ డేట్ వైజ్ బ్రేక్ చేసుకొని మనం అందులో వాల్యూస్ని ఇన్పుట్ చేస్తే అప్పుడు మనం ఎంత ట్యాక్స్ పేమెంట్ చేయాలని మనకు ఆటోమేటిక్గా ఈ ఫైలింగ్లో మనకు చూపిస్తుంది. ఏ విధంగా బ్రేక్ చేసుకోవాలి మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇందులో ఒకటి మనకు 1st ఏప్రిల్ నుంచి 15th జూన్ వరకు బ్రేకప్ చేసుకోవాలి. ఈ టైంలో ఎగ్జిట్ అవుతే అండ్ 16th జూన్ నుంచి 15th సెప్టెంబర్ వరకు అండ్ 16th సెప్టెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు అండ్ 16th డిసెంబర్ నుంచి అండ్ 15th మార్చ్ వరకు అండ్ నెక్స్ట్ 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు ఈ డేట్లో మనం ఎంత ఎగ్జిట్ అయినాము, ఆ ఎగ్జిట్ అయినప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం అందులో ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ మనకు లాస్ వస్తే మాత్రం మనం ఫస్ట్లో ఇన్ఫార్మ్ చేస్తామంటే మనం కొన్న వాల్యూ ఎంత, మనం అమ్మిన వాల్యూ ఎంత, మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎక్స్పెన్స్ చేసిన తర్వాత మనం అందులో ఇన్ఫార్మ్ చేస్తే మనకు లాస్ అనేది ఆటోమేటిక్గా ఒక 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి మనం లాస్ వచ్చినప్పుడు మనకు బ్రేకప్ అనేది అవసరం లేదు. కాబట్టి మన ఈ వాల్యూస్ని ఒకసారి మనం అందులో ఇన్పుట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ట్యాక్స్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఆ ITR 2 ఈ ఫైల్ చేసినప్పుడు మనకు బ్రేకప్ మన దగ్గర ఉంటే మనకు ఈజీగా ఉంటుంది ఈ ఫైలింగ్ చేసినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్?